హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక చిన్న కుకింగ్ వీడియో. సో గార్లిక్ చికెన్ నూడిల్స్ అయితే చేస్తున్నాము. సో దానికి కావాల్సిన నూడిల్స్ కానీ, బోన్లెస్ చికెన్ కానీ, మసాలాలు కానీ అన్నీ ఇక్కడ సిద్ధం చేసి ఉంచాం. సో ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. సో మన చికెన్ గార్లిక్ నూడిల్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి, చూడండి. సో ఒక్కొక్కటిగా చెప్తాను. నూడిల్స్, కొంచెం వాటర్ నూడిల్స్ బాయిల్ చేయడానికి, బోన్లెస్ చికెన్ ఒక 300 గ్రామ్స్, ఈ చికెన్ 65 మసాలా, కొంచెం మసాలా అండ్ సాల్ట్, మిర్చి, గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మకాయ మ్యారినేషన్ కోసం, కొంచెం పుదీనా, కొత్తిమీర, టేస్టీ సాల్ట్, పెరుగు, కొంచెం కారం, ఆయిల్ అండ్ ఎగ్స్. సో ఎగ్స్ వచ్చేసి చికెన్తో పాటు ఫ్రై చేయడానికి రెడీ చేసాము, చూడండి అన్నీ. సో చికెన్ గార్లిక్ నూడిల్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం. ముందుగా నూడిల్స్ ఉడకబెడదాం. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టడానికి ఒక చిన్న బౌల్. సో ఫ్రెష్ డ్రింకింగ్ వాటర్, సో దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా తెచ్చి పెట్టుకున్న 2 కట్టలు నూడిల్స్. సో నూడిల్స్ వాటర్లో వేయడానికి ముందు కొద్దిగా సాల్ట్, ఎందుకంటే నూడిల్స్ కొంచెం ఫ్రీగా ఉడకడానికి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్. సో నూడిల్స్ అనేది మనకు కొంచెం పొడి పొడిగా వస్తాయి, ఒకదానికొకటి స్టిక్కీనెస్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకు వాటర్ అనేది ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనం నూడిల్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో నూడిల్స్ వచ్చేసి లోకల్లీ మేడ్ నూడిల్స్, పర్టికులర్గా స్పెసిఫిక్ బ్రాండ్ అని ఏం తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం లైట్గా. సో కొద్దిసేపు బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుంటే మొత్తం ఏమన్నా స్టిక్కీనెస్ ఉన్నా కానీ మొత్తం ఫ్రీ అయిపోతుంది, దానికి సపరేట్ అయిపోతుంది నూడిల్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ నూడిల్స్ బాయిల్ అయిపోయినాయి, చూడండి. సో ఒకసారి కలుపుకొని దీన్ని స్టవ్ బంద్ చేసుకొని వాటర్ అయితే డ్రైన్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది, చూడండి. 70% బాయిల్ అయిపోయింది, ప్రెస్ అయిపోతుంది. సో ఇప్పుడు తీసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వాటర్ డ్రైన్ అవుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనము చికెన్ అనేది మ్యారినేషన్ చేసుకుని ఒక ½ అన్ అవర్ వరకు ప్రిజర్వ్ చేసుకున్నాం. సో ఫ్రెష్ టు హోమ్ కంపెనీది, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నా. ఒక 300 గ్రామ్స్ ఉంటుంది బోన్లెస్ చికెన్. సో దీంట్లోకి మనం మ్యారినేషన్ కావాల్సిన మసాలాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం చాలా కలర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు, స్పైసీనెస్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఈ చికెన్ 65 మసాలా, దీంతోపాటు మనం కొంచెం నూడిల్ మసాలా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా టేస్టీ సాల్ట్, మనకు అవసరం ఉంటే అది ఆప్షనల్, వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మ్యారినేషన్ మిక్స్ చేయడానికి కొద్దిగా పెరుగు, ఉంటే ఒకవేళ యోగర్ట్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం ఉండదు. సో కొద్దిగా ఆయిల్, కొంచెం ఫ్రీగా ఉండడానికి 1 స్పూన్. సో ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇది మిక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ మసాలాలు బాగా మిక్స్ చేసుకొని మనము ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అనేది అంత టేస్టీగా వస్తుంది. సో చూడండి, కొంచెం ఎల్లో కనిపిస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్తోని. సో దీంట్లో మనం కావాలంటే కార్న్ ఫ్లోర్ కానీ, రైస్ ఫ్లోర్ కానీ యాడ్ చేసి చికెన్ 65 లాగా కూడా చేసుకోవచ్చు, లైక్ మంచూరియా టైప్లో. అలా చేసినా బాగా వస్తుంది. సో మనం ఇప్పుడు మిక్చర్ అనేది అయిపోయింది కాబట్టి దీన్ని మూత మూసేసి ఒక ½ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసుకున్నాం. చికెన్ మ్యారినేట్ అయిపోయింది, లైక్ మసాలా మిక్స్ చేసిన చికెన్. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఫ్రై చేసుకుందాం. సో దానికోసం కొంచెం ఆయిల్ రెడీ చేసి పెట్టామని. దీంట్లో మనం ఈ చికెన్లో వచ్చేసి ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయలేదు, మొత్తం న్యాచురల్గానే ఉంది. సో టేస్ట్ అనేది బాగా వస్తుందని అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేయడానికి కొద్దిగా ఆయిల్, సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాము. ఈ ఆయిల్ వేడెక్కాక మనము ఈ చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్రై చేయడానికి.
సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకుందాం. చికెన్ పీసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. సర్దిగాలి ఆడింపురు బాగా. సో చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి తీసేసుకుందాం. సో మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కొన్ని పెద్దవి ఉన్నాయని చెప్పి కట్ చేసి చిన్న చిన్నవి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మన మెయిన్ నూడిల్స్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో స్టవ్ ఆన్ అయిపోయింది, బౌల్ వేడైపోయింది. సో మనం చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక గరిటె, మనకి ఇదైతే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. మన ఆయిల్ వేడైపోయింది. సో దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అండ్ కొంచెం చిల్లీస్. గార్లిక్ కొంచెం ఎక్కువ వేస్తున్నాము, సో ఎందుకంటే మనకు గార్లిక్ చికెన్ నూడిల్స్ అనుకున్నాం కాబట్టి. సో ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనము ముందుగా తీసి పెట్టుకున్న ఎగ్స్ పలగొట్టి తీసుకుందాం. సో మన సెకండ్ ఎగ్. సో ఎగ్ అయితే కలుపుకున్నాము. అక్కడ చిల్లీ గార్లిక్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్ని అందులోకి వేసుకుందాము. సో ఎగ్ని బాగా కలుపుకుందాం, కొంచెం హాఫ్ బాయిల్ ఫ్రై అయ్యేలాగా. సో ఎగ్ హాఫ్ బాయిల్ ఫ్రై అయింది. సో దీంట్లోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేస్తున్నాం. సో దీన్ని బాగా కలుపుకుందాం, నూడిల్స్ని ఎగ్ని. సో నూడిల్స్ కొంచెం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాం. ఫ్రైడ్ చికెన్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. సో ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మన మసాలాలు, లైక్ కారం మనకు సరిపడినంత, ఆల్రెడీ కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఈ చికెన్ 65 మసాలా అండ్ కొంచెం సాల్ట్, దీంతోపాటు మన నూడిల్స్ మసాలా అండ్ సోయా సాస్ ప్యాకెట్. ఆల్రెడీ దాన్ని కొంచెం కట్ చేసి పెట్టుకున్న నూడిల్స్ మసాలాతో పాటు వచ్చింది. అండ్ దీంతోపాటు టేస్టింగ్ సాల్ట్ కొంచెం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో మనం ఫ్రై అవుతున్న నూడిల్స్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2-3 సార్లు తిప్పి సర్వింగ్ ప్లేట్లకు తీసుకోవడమే. సో దీన్ని ఇంకోసారి తిప్పుకుందాం. మన నూడిల్స్ గార్లిక్ చికెన్ నూడిల్స్ ఫ్రై అయిపోయింది. సో దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కొంచెం గార్నిష్ కోసం యాడ్ చేసుకుందాం. సరే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లకు తీసుకుందాం.
స్టవ్ మీద నుంచి పక్కగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మన సర్వింగ్ ప్లేట్లకి యాడ్ చేసుకుంటున్నాం. మన ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఎక్సలెంట్. మనం దీన్ని ఆనియన్ రింగ్స్తోని డెకరేట్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మన చికెన్ గార్లిక్ నూడిల్స్. సో మరి కొద్దిసేపట్లో దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సో దీంతోపాటు ఒక 2 పీసెస్ లెమన్ కొంచెం టేస్ట్ కోసం. సో ఇప్పుడు మనము ఈ చికెన్ నూడిల్స్ని టేస్ట్ చేద్దాం. కమాన్. మన వేడి వేడి చికెన్ గార్లిక్ నూడిల్స్ రెడీ. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. సో మసాలాలు అది ఎక్కువ వేసుకోకుండా కొంచెం లైట్గా చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చూడండి. కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పటివరకు ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి. సబ్స్క్రైబ్.